ప్రీ మార్కెట్‌కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఫిబ్రవరి 13వ తారీఖు శుక్రవారం. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టయితే ఐటీ సెక్టార్ నుంచి ఇన్ఫోసిస్, విప్రో ఏడీఆర్స్ ఏకంగా 4% పైన నెగిటివ్‌లో క్లోజ్ అవ్వగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఏమో 1% నెగిటివ్‌లో క్లోజ్ అయింది. ఐసీఐసీ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఏడీఆర్స్ మాత్రం స్లైట్ గ్రీన్‌లో క్లోజ్ అయినాయి. స్టిల్ ఏంటంటే ఏడీఆర్ సెంటిమెంట్‌లో కొద్దిగా వీక్‌నెస్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక ఇండియాకి సంబంధించిన ప్రైమరీ సెక్టర్స్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్టయితే నిఫ్టీ ఐటీ, రియాలిటీ, మీడియా అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయినాయి. నిఫ్టీ ఐటీ ఏకంగా 5.51% నెగిటివ్లో క్లోజ్ అయింది. నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, మెటల్స్ మాత్రం స్లైట్ గ్రీన్లో క్లోజ్ అయినాయి. మొత్తం మీద 80% పైన ఇండియన్ సెక్టార్స్ నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే హాంకాంగ్ టాప్ లూజర్గా కనిపిస్తుంది. ఏషియా మార్కెట్ జపాన్ అండర్ ప్రెషర్లో ఉంది. ఇక సౌత్ కొరియా, ఫ్రాన్స్, లండన్, యూరప్ అనేది నెగిటివ్లో ట్రేడ్ అవుతుండగా డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ స్లైట్ గ్రీన్లో ట్రేడ్ అవుతుంది. చైనా F50 ఫీచర్స్, యుఎస్ మార్కెట్స్, రష్యా, జర్మనీ అనేది స్లైట్ గ్రీన్లో ట్రేడ్ అవుతున్నాయి. మొత్తం మీద గ్లోబల్గా మిక్స్డ్ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక యుఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్టే సిస్కో ఏకంగా 12.32% నెగిటివ్గా క్లోజ్ అయింది. వాల్ట్ డిస్నీ కూడా 5.36% నెగిటివ్లో క్లోజ్ అయింది. యాపిల్, ఐబిఎం, గోల్డ్మెన్ సాక్స్ ఇవన్నీ కూడా టాప్ లూజర్స్ లిస్టులోకి వచ్చాయి. వాల్మార్ట్, మెక్డొనాల్డ్స్, యునైటెడ్ హెల్త్, జాన్సన్ అండ్ జాన్సన్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద నిన్న యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన విధానంలో వీక్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున యూకేకి సంబంధించిన గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే జీడిపి నంబర్ అనేది నెగిటివ్గా రావడం జరిగింది. ఇక యూఎస్కి సంబంధించిన ఇనీషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ అంటే మొట్టమొదటిసారి నిరుద్యోగ వృత్తికి అప్లై చేసుకునే వారి సంఖ్య స్లైట్గా ఇంక్రీజ్ అయింది. ఇక ఎగ్జిస్టింగ్ హోమ్ సేల్స్ అనేది తగ్గాయి అనమాట. ఎనీహౌ ప్రస్తుతానికి డేటా మొత్తం కూడా నెగిటివ్గా కనిపిస్తుంది. ఈరోజు విషయానికి వచ్చేసరికి సాయంత్రం 7 గంటలకి యుఎస్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అనేది రావడం జరుగుతుంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున సాయంత్రం 4 గంటలకి ఇన్ఫ్లేషన్ నంబర్ అనేది వచ్చిందనమాట. స్లైట్గా ఇన్ఫ్లేషన్ అనేది పెరిగినట్టు తెలుస్తూ ఉంది. ఈరోజు విషయానికి వచ్చేసరికి ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు. నిన్నటి రోజున యుఎస్కి సంబంధించిన డౌ 600 పాయింట్స్ డ్రాప్ అయింది. నాస్డాక్ ఏమో 2% దాకా నెగిటివ్లో ట్రేడ్ అయింది. ముఖ్యంగా టెక్ ఓరియంటెడ్గా ఉన్న కంపెనీస్లో హెవీగా సెల్ ఆఫ్ అనేది జరిగింది. సిస్కో రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసిన తర్వాత స్ట్రీట్ అనేది సెల్ ఆఫ్కి దిగటం విశేషం. సో ఈరోజు కూడా టెక్ ఓరియంటెడ్గా ఉన్న కంపెనీల్లో కొంత ప్రెషర్ ఉండే అవకాశం ఉంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఆల్కెమ్, ఫోర్టీస్, జిఎంఆర్ఐ పోర్ట్, ఐనాక్స్ విండ్, కేఫిన్ టెక్, నౌకరీ, ఎన్బిసిసి, టొరెంట్ ఫార్మా అనేది రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. మార్కెట్ అవర్లో రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసినాయి అంటే ఈ కంపెనీలో సిగ్నిఫికెంట్గా వాలటాలిటీ ఉండే అవకాశం ఉంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో సెయిల్, సమ్మాన్ క్యాపిటల్ బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. వీటిలో మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు. క్యాష్ మార్కెట్ బై సెల్ అనేది చేసుకోవచ్చు. కెయిన్స్, ఆర్వీఎన్ఎల్ ప్రాబ్లీ బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే బజాజ్ ఫైనాన్స్ నిన్నటి రోజున టాప్ గెయినర్గా ఉంది. శ్రీరామ్ ఫైనాన్స్, ఐషర్ మోటార్స్, బీఈఎల్, ఐసిఐసిఐ బ్యాంక్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అవగా టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్సిఎల్ టెక్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద నిఫ్టీ 50 క్లోజ్ అయిన విధానంలో స్లైట్గా వీక్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. ఫ్యూచర్స్లో బిల్డప్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టయితే లాంగ్ సైడ్ 35%, షార్ట్ సైడ్ 52% అనేది ఉన్నాయి. మొత్తం మీద కొద్దిగా బ్యారిష్ వ్యూతో పొజిషన్స్ అనేది క్రియేట్ చేసినట్టు అర్థమవుతుంది. నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్ చార్ట్ అనేది అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం. నిన్నటి రోజున నెగిటివ్గా క్లోజ్ అయింది. బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే షార్ట్ బిల్డప్ అనేది జరిగినట్టు మనకి అప్డేట్ అయితే ఇస్తూ ఉంది. ఈరోజు ఎటువంటి ఇండెక్స్లో కూడా ఎక్స్పైరీ అయితే లేదు. పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్లో అగైన్ షార్ట్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారు. ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా కూడా బ్యారిష్గా ఉన్నారు. స్టాక్స్లో మాత్రం ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నారు. ప్రొప్రైటరీ స్టాక్ ఫీచర్స్లో బులిష్గా ఉన్నారు. ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు. క్లయింట్ స్టాక్ ఫీచర్స్, ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బులిష్గా ఉండగా డిఐస్ స్టాక్ ఫీచర్స్లో షార్ట్ చేస్తూ స్టాక్స్లో బై చేస్తూ ఉన్నారు. మొత్తం మీద ఎఫ్ఐఎస్ 108 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. డిఐస్ ఏమో 277 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. ఎఫ్ఐఎస్ అండ్ డిఐస్ ఇద్దరు కూడా ఇన్వెస్ట్ చేస్తూ మార్కెట్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అయితే వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ చాలా తక్కువగా కనిపిస్తుంది. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే 1.54% ఇంక్రీజ్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్లో వాలటాలిటీ పెరిగిందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ స్ట్రాంగ్ సెల్ ఆఫ్ తర్వాత కొద్దిగా సైడ్ వేస్ అనేది కనిపిస్తుంది. నిన్నటి రోజున డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ చాలా పెద్ద రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది.
ఈరోజు మనం చూస్తున్న సమయానికైతే 15 పాయింట్లు నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇక నిఫ్టీ విషయానికి వచ్చేసరికి నిన్నటి రోజున గ్యాప్ డౌన్ జరిగింది. అక్కడి నుంచి కూడా కిందకు వెళ్ళిపోవడం అనేది జరిగింది. 26,155 అనేది ఇమీడియట్గా రెసిస్టెన్స్ ఉంది. 25,535 ఇమీడియట్ సపోర్ట్ కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 60,658 ఇమీడియట్ సపోర్ట్ కనిపిస్తుంది. 61,705 అనేది ఇమీడియట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సెన్సెక్స్లో 83,080 స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. 85,072 ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉంది. గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున నెగిటివ్గా క్లోజ్ అయింది. ఈరోజు గ్యాప్ డౌన్ జరిగింది. గ్యాప్ డౌన్ జరిగిన తర్వాత అక్కడ నుంచి కొద్దిగా బౌన్స్ అనేది కనబడుతూ ఉంది. మనం చూస్తున్న సమయానికి 138 పాయింట్లు నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. నంబర్ అనేది పరిశీలన చేసినట్టయితే 25,710 దగ్గర అప్రాక్సిమేట్గా గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ అనేది ట్రేడ్ అవుతూ ఉంది. మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో 25,858 దగ్గర ట్రేడ్ అయింది. మొత్తం మీద 148 పాయింట్లు నెగిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ గ్యాప్ డౌన్ అనేది మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఇక గోల్డ్లో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. న్యాచురల్ గ్యాస్ అయితే సైడ్ వేస్ కనిపిస్తుంది. క్రూడ్ ఆయిల్లో కూడా హెవీగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. అఫ్ కోర్స్ అన్నీ కూడా నిన్నటి రోజున యుఎస్ మార్కెట్స్లో సెల్ ఆఫ్ అనేది రావడంతో ఇవన్నీ కూడా నెగిటివ్గా రియాక్ట్ అయ్యాయి. ఇండివిజువల్ స్టాక్స్ జే కుమార్ ఇన్ఫ్రా, జాగిల్ ప్రీపెయిడ్, ఎండ్యూరెన్స్ టెక్, ఇంజనీర్స్ ఇండియా, ట్రావెల్ ఫుడ్, ముతూట్ ఫైనాన్స్, హోనాసా కన్స్యూమర్, హిందాల్కో అనేది న్యూస్లో ఉన్నాయి కాబట్టి వీటిలో స్ట్రాంగ్ మొమెంటం ఉండే అవకాశం ఉంది. అయితే ఏ కంపెనీ, దాని తర్వాత ఏ న్యూస్, ఇది పాజిటివ్ నెగిటివ్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేస్తాను. టెలిగ్రామ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది, కామెంట్లో కూడా పిన్ చేస్తాను, దాని ద్వారా జాయిన్ అవ్వండి. టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే డవ్ ఇది వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో న్యూట్రల్ ఉంది. లోవర్ టైం ఫ్రేమ్లో అయితే స్ట్రెల్ అనేది. టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే డౌ జోన్స్ వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో న్యూట్రల్ ఉంది. లోవర్ టైం ఫ్రేమ్స్లో సెల్ అనేది చూపిస్తూ ఉంది. నిఫ్టీ 50 విషయానికి వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది ఉండగా లోవర్ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ అనేది చూపిస్తూ ఉంది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై ఉంది. లోవర్ టైం ఫ్రేమ్లో సెల్ అనేది ఇండికేషన్ ఇస్తూ ఉంది. మొత్తం మీద అబ్జర్వ్ చేసినట్టయితే ఏడిఆర్ సెంటిమెంట్ అనేది వీక్గా కనిపిస్తుంది. ముఖ్యంగా ఐటీ సెక్టార్లో కొంత ప్రెషర్ అనేది ఉంది. ఇక యుఎస్ మార్కెట్స్ విషయానికి వచ్చేసరికి నిన్నటి రోజున వీక్గా క్లోజ్ అయ్యాయి. గ్లోబల్ మార్కెట్స్ కూడా అండర్ ప్రెషర్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ అనేది పరిశీలన చేసినట్టయితే స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ అనేది అడ్వైజ్ చేస్తుంది. ప్రస్తుతం సిచ్యువేషన్లో మనకి ఐటీ సెక్టార్ మార్కెట్ని అయితే డ్రాగ్ చేస్తూ ఉంది. సో 26,000 అనేది మేజర్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 25,500 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. మార్కెట్ ఈ రెండింటి మధ్య ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.